చక్ర అమ్మవారిని అంటే రాజ్యలక్ష్మి కానివ్వండి, గంగాదేవి కానివ్వండి, మరి పార్వతీదేవి, సరస్వతీదేవి ఏ రూపమైనా ఆమెనే. అయితే డబ్బు ప్రవాహంలాగా కొట్టుకుపోయేటట్టు వచ్చినా కూడా కష్టమే. ఉప్పెనలాగొచ్చి సముద్రాలు పొంగి వర్షాలు బాగా వస్తే గంగాదేవి ఎలా అవుతుందో అలా అవుతుంది అన్నమాట. అంటే అన్నీ కొట్టుకుపోవడము, అందులో అంటే వర్షం బాగా వచ్చిందంటే అన్నీ ఎట్లా కొట్టుకుపోతాయి, అలా డబ్బు వస్తే కూడా అలా అన్నీ కొట్టుకుపోతాయి సమస్యలన్నీ. అయితే దాంతోపాటు కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఎలా మునిగిపోవడం, కొన్ని అట్లా ఇట్లా ఏవో అవుతుంటాయి. అలాగే డబ్బు కూడా అలాంటిదే. కాబట్టి గంగాదేవి, డబ్బు, పార్వతి, లక్ష్మీదేవి వీళ్ళంతా ప్రపంచానికి నీడను ఇచ్చేవారు. వాళ్ళు ఎంత ఉండాలో అంత ఉండేటట్టుగా కనికరించమని చెప్పి అమ్మవారు విశ్వమాతని, ఆ గంగాదేవి విశ్వమంతటి ఉంటుంది కాబట్టి ఆమె లేకుంటే ఎవడు బతకలేడు. నీళ్లు తాగకుంటే ఎవరైనా బతుకుతారా? ఏ జీవైనా బ్రతుకుతుందా? కాబట్టి ఆమెని లక్ష్మీదేవితో పోల్చాలి. అంటే అన్నపూర్ణ లక్ష్మీదేవి. ఇల్లైనా, తిండి అయినా, తిప్పలైనా, ఏవైనా తినడానికి అన్నం కావాలన్నా, లేకుంటే పూజ చేయడానికి ఒక అగరబత్తి కావాలన్నా, లేదంటే ఒక దీపాలు పెట్టాలన్నా, దేనికైనా అమ్మవారు కనికరం ఉండాలి. లక్ష్మీదేవి ఆమెనే పూజ చేయించుకుంటుంది, ఆమెనే ఇస్తుంది, ఆమెనే మళ్ళీ ఎంతలో ఉండాలో అంతలో ఉండేటట్టుగా మనం ప్రార్థించాలి. ప్రపంచంలో వేరే వాళ్ళకి కూడా దొరికేటివి కూడా మనకే కావాలి అని చెప్పి పూజ చేయకూడదు. మనల్ని చూస్తూ అందరు సర్వే జన సుఖినో భవంతు. అమ్మవారు నోట్లో దాహం అందరికీ తీర్చమ్మ. అందరూ దాహంతో ఉన్నారు. వారి ఎక్కువ దాహం కాకుండా, అంటే దాహాలంటే నీళ్ళతో తీర్చుకునే దాహాలు నేను అనేది, పిచ్చి దాహాలు, కోరికలు కూడా ఉంటాయి. అలా కాకుండా మనశ్శాంతిగా బతికేటట్టుగా అమ్మవారిని ప్రార్థన చేయాలి. దానికోసం ఆమెను ఓం నమః శివాయలో, మరి సూర్యుని మంత్రంలో, మరియు సూర్యుడు ప్రపంచంలో పంచభూతాలు, సూర్యుడు, భూమి, ఆకాశము, నీరు, అగ్ని అందరినీ కూడా సమపాలలో మాకు దొరికేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఆమెని పూజ చేద్దాము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీచక్రరాజ నిలయాయ నమః. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీచక్ర. ఓం ఐం హ్రీం శ్రీం త్రైలోక్య మోహన చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వశాఖ పరిపూరక చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సంక్షోభన చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వార్థ సాధక చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వ రక్షాకర చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వరోగ హర చక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసిద్ధి పూర్వచక్రస్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వానందమై చక్రస్వామిన్యే నమః. ఈమెనే రాజ్యలక్ష్మిని, ఈమెనే గంగాదేవి, ఈమెనే కుర్చీ, ఈమెనే సింహాసనము, ఈమెనే అన్ని, ఈమె మహత్యాలు. అయితే మనం పూజ చేయగానే ఆమె కనికరం ఉండదండోయ్. ఆమె మనసుకు నచ్చినట్టు నడుచుకోవాలి. దరిద్రపు ఆలోచనలకు, రాక్షస బుద్ధికి ఉపయోగించరాదు. అంటే పరాయి స్త్రీలను, పరాయి భార్యలను, ఒక ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉంటే విక్రమార్కుని భార్యని, ప్రభావతిని ఎత్తుకపోతాడు ఒక రాక్షసుడు. ఎత్తుకపోయి చాలా బాధలు పెడతాడు. అలాంటివి ఉపయోగించరాదు. ఈమె అనుగ్రహం వచ్చిన తర్వాత అలాంటివి ఉపయోగించినట్లయితే వాడికి శిక్ష తప్పదు.
అప్పుడు అతనికి మళ్ళీ రియలైజేషన్ కూడా అమ్మవారే చేస్తుంది. కాబట్టి అమ్మ గంగాదేవి దశపాపహరాయే విశ్వమాత, విశ్వశాంతి, మొత్తం విశ్వానికి నువ్వే, మంచోనికి చెడ్డోడికి, మతాలకి 6 మతాలకి, ఇందులో 6 ఉన్నాయి చూడండి. ఐం క్లీం సౌం, సౌం క్లీం ఐం అనేది 6 సార్లు అనాలని ఉంది. అంటే ఈ 6 మతాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి ఈ మధ్య బిందువులో, కేంద్ర బిందువులో. ప్రపంచమంతటా నువ్వు చెప్పినట్టే ఇంకొకడు వినడు, వాడు చెప్పినట్టు కూడా వినాలని వాడు సొంతంగా మతం పెట్టుకుంటాడు. అలా మతాలు ఎందుకు పుట్టాయి అంటే, ఒక హిందూ మతం ఉందనుకోండి, ఆ మతం చెప్పినట్టుగా అంటే అందరం కలిసి ఉన్నాము. ఇప్పుడు ఎట్లా ఏర్పడతాము? ఒక కుటుంబంలో వేరుపడడం ఎలా జరిగింది? ఆ వేరుపడడం అంటే మనం చేసినది ఇంకొకడికి నచ్చక, అమ్మ రాజీనామాలో చూపిస్తాడు చూడండి. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తుంటే ఆమె రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతుంది. అలా అమ్మవారు కూడా ఇలా వెళ్ళిపోకూడదు. అంటే 6 బిడ్డలు సమానంగా మంచిగా కొట్లాడుకోకుండా, అమ్మను మంచిగా చూస్తూ, నాన్నను మంచిగా చూస్తూ, రెస్పెక్ట్ ఇస్తూ, అంటే కించపరచకుండా, ఏదైనా చెప్పినప్పుడు అర్థం చేసుకొని, ఆమె మనసు బాధ పెట్టకుండా అమ్మ రాజీనామాలో లాగా ప్రవర్తించాలి. అప్పుడు శారదాదేవి, ఆమె శారద అంటే అమ్మవారు అనుకుందాం, ఆమె వెళ్ళిపోతుంది కదా, అట్లా వెళ్ళిపోకుండా ఉంటుంది మన దగ్గర. కాబట్టి ఆమెను అంటే 6 మతాలు ఇప్పుడు పార్టీల రూపంలో ప్రచారం చేస్తున్నారు అందరేమని, మా మతానికి మేము బీజేపీ అంటే మేము హిందూ మతానికే ఉంటాం, పక్కా హిందువులంతా మాకు ఓట్లు వేయాలి అనేసి. అట్లా క్రైస్తవ మతం కూడా ఒక పార్టీ పెట్టుకుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ ఉంది చూడండి. అన్నీ అంటే డెమోక్రసీ అనేది తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ ఇందులో నుంచే పుడతాయి. కేంద్ర బిందువు ఏంటి? ప్రపంచం, విశ్వమాత, అన్నిట్లో నుంచి పుట్టినవి అవే. అయితే ఒకరి మాట ఒకడు వినకుండా ఉండడానికి కాదు, ఏది పుట్టినా కూడా వాళ్ళకు మనకి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ నీ నిష్ట ప్రకారంగా నువ్వు పూజ చేసుకో. ఇప్పుడు క్రైస్తవ మతం ఉంది, యేసుప్రభుని పూజించండి అని వాళ్ళు చెప్పరాదు. యేసుప్రభు దేవుడు కాదు, ఆయన కూడా ఒక మాంకు, ఆయన కూడా ఒక గురువు. 42 మంది గురువులలో ప్రపంచవ్యాప్తంగా అతను కూడా ఒక గురువు అన్నమాట. ఆ గురువు ఆయన మనకి భగవంతునికి మధ్యన మనకు తెలియనప్పుడు మూఢులుగా ఉంటే, అజ్ఞానులుగా ఉంటే తెలుపడానికి మనకి, అంటే భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, నన్ను ఆశ్రయించండి అన్నాడు తప్ప నేనే దేవుణ్ణి అని చెప్పలేదు. ఆయన చనిపోయి పుట్టాడు అని అంటారు, పుట్టలేదు, చనిపోయి ఆయన ఆత్మని చూపించాడు. ఇలా క్రియాయోగం ద్వారా. యోగ సాధనలో క్రియాయోగం ఉంటుంది. ఆ యోగంలో మనం కనుక మెడిటేషన్ చేసి 6 చక్రాలను కనుక మనం పరిశుద్ధం చేసుకోగలిగినట్లయితే క్రియాయోగంలో ఆ సాధన పూర్తి అవుతుంది. అలాంటి విద్యలు బాగా అభ్యసించిన వాడు యేసుప్రభు. అలాగే యోగానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, మరి ఇంకా త్రైలింగ స్వామి, మరి మీలారేప, మరి రామకృష్ణ పరమహంస, మరి శంకరాచార్యులు, ఇలా ఇంకా చాలామంది హిమాలయాల దగ్గర చల్లగా అక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడనే వాళ్ళ యొక్క మనుగడ సాగించి ప్రపంచానికి తెలియచెప్పి ప్రపంచమంతటా కొంతమంది పర్యటించారు. శంకరాచార్యుల్లాగా సనాతన ధర్మాన్ని నేర్పారు. కొంతమంది ఏమో నా మతమే అంటే ఈ మతం గొప్పది, ఈ మత కబీర్ దాస్ కానివ్వండి, లేదా అల్లా, గురునానక్, ఇలా ఎవరైనా కూడా, తులసిదాసు, లేదంటే మరి ప్రభుపాదుల వారు, ఇలా ప్రపంచమంతటా వీళ్ళంతా కూడా గురువులు ఎలా చెప్పారు, అందరూ బాగుండాలనేదే మతం యొక్క సామరస్యంని. ఆయన కొట్లాడుకోవద్దు మీరు మతం గురించి, ఎవరి ఇష్టం వాళ్ళది. మీకు ఈజీగా అనిపిస్తుంది, మీకు
బైబిల్ చదువుతున్నారు. మాకు ఈ గ్రంథము నచ్చింది, ఈ గ్రంథం చదువుతున్నాం. రామాయణంలో రాముడిచ్చిన ప్రేమ, రాముడిచ్చినటువంటి విలువ, రాముడు నాన్న కోసం అడవికి పోవడము, కొట్లాడకుండా ఉండడము, అంటే అమ్మ మాట జవదాటకుండా ఉండడము, ఎవరిని మనసు నొప్పించకుండడము, అడవికి వెళ్ళిపోవడము, అడవిలో ఋషులను, మునిపత్నులను, పిల్లలని, ఆ మునీశ్వరుల పిల్లల్ని, భరద్వాజ మహర్షి ఇలా వాళ్ళంతా నివసించే అడవులలో వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ, రాక్షసులని ఆయన సంహరించాడు. శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో కూడా అట్లనే రాక్షసులందరినీ, పూతన అనే రాక్షసుని, మరి చాలామంది రాక్షసులని, దుర్యోధనుడు కూడా రాక్షస మనస్తత్వం, 5 ఊర్లు కూడా నేను పాండవులకి, అరే వాళ్ళకి ఇంద్రప్రస్థం ఇచ్చేసి మీరు కలిసి ఉండండి, ప్రపంచాన్ని వెళ్ళండి, మీరు 100 మంది, వీళ్ళు 5 105 మంది కలిస్తే ప్రపంచమంతా మీ మాట వింటుంది, అమ్మో వాళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళు 105 మంది అన్నదమ్ములు, ధర్మరాజు అంట, మరి భీముడట, భీముడు మరి గద, అంటే ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకోవడం, ఎక్కువ భీముడిని టార్గెట్ చేస్తాడు దుర్యోధనుడు. భీముడు తట్టుకోలేకపోతాడు. ఇప్పుడు కుంతీదేవిని ఇన్సల్ట్ చేస్తారు భర్త లేడని, ఆమెను వ్రతానికి పిలువరు, ఐరావత వ్రతం నోచుకుంటే ఆమెను పిలువరు. అప్పుడు భీముడు సాక్షాత్తు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి ఐరావతాన్ని తీసుకొచ్చి ఆ నోము నోపిస్తాడు వాళ్ళ అమ్మతో. అంటే చూడు, అంత శక్తివంతం ఉన్నది అమ్మవారి ఆశీస్సులతో. నాది అనే నిలుగుతాడు, అది తెలుసుకోలేక దుర్యోధనుడు, దుశ్శాసనుడు అంటే అజ్ఞానుడు, అన్నది చెప్తుంది. ఇంకా కర్ణుడేమో దీక్ష అన్నమాట, నాకు రాజ్యం ఇచ్చిండు, నన్ను నిలబెట్టిండు, నన్ను పాండవులు కెన్సల్ చేస్తున్నప్పుడు. మరి అర్జునుడు కూడా అలా చేయకూడదు, కానీ ఊకే సూతపుత్రుడు అంటుంటాడు. అందువల్ల ఆయన తప్పు తెలుసుకున్నాక కర్ణుడి పేరు మీద ఒక సింహాసనమే పెడతాడు. అయితే కర్ణుడు కూడా ఈ జన్మలో నేను అర్జునుడితోటి జీవించడానికి ఇష్టపడను అని చనిపోతాడు. ఎందుకంటే ఒక్క ఒరలో 2 కత్తులు ఈమడవు. అంటే ఆయన గొప్పగా, ఆయనకు అన్ని విద్యలు వచ్చు, అంటే వీళ్ళందరికీ ఆయననే అన్న. ఆ విద్యలన్నింటినీ కూడా సర్వనాశనం అయిపోమని శాపాలు పొందుతాడు. మరి ఇంత గొప్పతనం ఉన్నటువంటి వాడు కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు, శివుడు, ఇక వీళ్ళు అంటే ధర్మరాజు, వీళ్ళ అంశ అన్నమాట ఇదంతా. కాబట్టి వాళ్ళు చెప్పింది అంటే దుర్యోధనుడు వినడు, మీరేంది గొప్ప, నాకే గొప్ప. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కూడా ఈ కేంద్ర బిందువు అమ్మ విశ్వమాత, ఆమె చెప్పాలి. గాంధారి కూడా విశ్వమాతలో అంశనే కదా. వద్దు నాయన, గొడవ పడొద్దు అని చెప్పినా కూడా వినరు ఎవరు. మీరు అందరు కలిసి ఉండండి, మంచిగా ఉండండి. ఏముంది, ఒక అన్నం ముద్దనే కదా. కాదు, రాజ్యం నాది. సరే, నువ్వు యువరాజువే, ఆయన యువరాజే, ఆయన కూడా యువరాజుగానే ఉంటాడు, నువ్వు కూడా యువరాజుగానే ఉండు. అంగరాజ్యం కర్ణుంది, మరి ధర్మరాజుకు ఇంద్రప్రస్థానం. మరి ధర్మరాజు చెప్పినట్టు 5 పక్కనే కూర్చుంటారు. నేనే రాజుని అన్నాడు ఎప్పుడు. అర్జునుడు అంత గొప్పవాడైనా కూడా ధర్మరాజుకే కుర్చీలో కూర్చుండబెట్టి పక్కన కూర్చుంటారు వీళ్ళు 5 సింహాసనాలు వేసుకొని. అలాగే దుర్యోధనుడికి వేసేవాళ్ళు, అలాగే కర్ణుడికి వేసేవాళ్ళు. అందరం కలిసి ఉంటే అంత బాగుండేది. కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు చెప్తాడు ఇవన్నీ, ఒక కర్ణుని విషయం తప్ప అన్నీ చెప్తాడు. కర్ణునికి ఆయనకు కలిసి చెప్తాడు. కర్ణుడు కృష్ణుని కలిసినప్పుడు నువ్వెవరివి ఏంటి జన్మరహస్యం చెప్పి, నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఉంటే కనుక ధర్మపరంగా ఉంటావు, వాళ్ళు నీకే రాజ్యం ఇస్తారు. అంటే వద్దు తండ్రి, నాకు రాజ్యం ఇస్తే నేను కృతజ్ఞతతోటి వెళ్ళి ఆ రాజ్యాన్ని, ఆ మకుటాన్ని నాకు అంగరాజ్యం ఇచ్చినందుకు, నన్ను నిలబెట్టినందుకు కృతజ్ఞత నిండిపోయి నేను పోయి ఆ సింహాసనాన్ని దుర్యోధనుడికి కట్టబెడతా. అప్పుడు వాడేం చేస్తాడు, అందరినీ నాది అని అంటాడు. అందులో నాకు వద్దు, నువ్విచ్చే సింహాసనం నాకెందుకు అనేసి వాడు చంపుకుంటాడు కూడా. అట్లాంటి మనస్తత్వం గల వాళ్ళు ఉన్నారు. ఒక మూవీలో చూపిస్తారు చూడండి, వాడు రక్షించిన బిడ్డ నాకు వద్దు అని చెప్పేసి నరికేస్తే అప్పుడు చిరంజీవి వచ్చి అక్కడ తులసి మొక్క నాటుతాడు. ఒక కన్న తల్లి బాధ తీర్చలేకపోయినవురా నువ్వు,
రాక్షసుడా వాడిని చంపుతావా, అట్లా చిన్న బిడ్డను నేను రక్షించిన అని వాడిని చంపుతావా అనేసి అలాంటి మనస్తత్వం రాక్షసులకు ఉంటుంది అన్నమాట. వీడు కూడా అంతే. ఎవడు దుర్యోధనుడు, వాళ్ళు రక్షించిన నా యొక్క శరీరం నాకొద్దు చీ అని అంటాడు ఒకరోజు. అంటే ఒక అడవిలో ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గర నుండి రక్షిస్తాడు ధర్మరాజు. మనం కొట్టుకున్నాం కాదు, కానీ ఇతరులు మన అన్నదమ్ముల మీదకి వచ్చినప్పుడు మనము వాళ్ళను రక్షించాలి, మన తమ్ముళ్ళను మన అన్నదమ్ములను అని పోతే ఈ ధర్మరాజు ఈ అర్జునుడు రక్షించిన యొక్క నా శరీరం నాకొద్దు అని బాధపడతాడు దుర్యోధనుడు. అట్లాంటి విచిత్ర మనస్తత్వం అన్నమాట. అలా ఉండకూడదు. నాది కాదు మనది. అబ్బా ఇంత మంచోడు ఆ ధర్మరాజు అని అప్పుడే తెలుసుకొని తనను తాను తెలుసుకొని వచ్చి క్షమించాను నన్ను ఇంత మంచోడుగా అనేసి అందరం కలిసి దీవిద్దామని ఉంటే అంత జన నష్టం వచ్చేది కాదు. అంత భూమిలో అంత ఎర్రదనం రక్తాలై పారేది కాదు. అంతమందికి కడుపు శోక కలిగేది కాదు. అంతమంది ఏడ్చేవాళ్ళు కాదు. ఎంతమంది కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయారు. అంతమందిని బాధ పెట్టిన తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. తల్లిదండ్రులను బాధ పెట్టినట్టే కదా యుద్ధం చేసి అర్జునుడు కానీ దుర్యోధనుడు, అంటే అర్జునుడు తప్పనిసరిగా చేసిండు యుద్ధము. కృష్ణుడు వీళ్ళు విని ఉంటే ఇవంతా తప్పేది కాదు. వినరు అనమాట. రాక్షసులు మనస్తత్వం ఉన్న వాళ్ళు వినరు. అయితే విన్న ధర్మం ఏంది మనం చెప్పాలి అని చెప్తున్నాను. ఆ కృష్ణుని యొక్క నీడలో ఆ శివుడు, ఆ విశ్వమాత, పార్వతీదేవి, ఇవన్నీ కూడా మనకు అర్థం కాని రహస్యాలు. ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ కూర్చోరాదు. ఇలా జరిగినా మన కర్తవ్యం మనం చేస్తూ నిష్ఠతో ఉండి మనము స్వామి భక్తిని ఉండి ధర్మం ఏదో ఆ ధర్మాన్ని పట్టుకొని వేలాడాలన్నమాట. కర్ణుడు ఇటువైపు రాకుండా ఉండడమే ధర్మం, దుర్యోధనుడి సైడ్ ఉండడమే ధర్మం, అతని వైపు ఉండడమే ధర్మం. ఎందుకంటే ఆయన ఒకవేళ అర్జునునికి ఆపోజిషన్గా ఒకరిని తయారు చేయాలని కర్ణుడిని తయారు చేసినా కూడా, అదంతా తెలిసినా కూడా కర్ణుడు దుర్యోధను వదిలిపెట్టి పోడు. ఎందుకంటే ధర్మము ఆయన ఆదుకున్నందుకు ధర్మం అన్నమాట. అందువల్ల మనం ఒకరికి రుణగ్రస్తులుగా ఉండరాదని చెప్పేసి కర్ణుడు చనిపోయేదాకా పోరాడతాడు. ఎవరి కోసం? దుర్యోధనుడి కోసం. అలా ఇవన్నీ అర్థం చేసుకొని అర్జునుడు, పాండవులు వీళ్ళంతా మళ్ళీ సింహాసనం వేసి, కర్ణుడికి సింహాసనం వేసి ఆయనకి పూజ చేస్తారు. మళ్ళీ ఆయన బిడ్డను వాళ్ళ దాంట్లో చేర్చుకుంటారు. ఆయనకు పుట్టిన బిడ్డని వాళ్ళ అందరు కూడా సొంత మళ్ళీ బిడ్డలాగా చూసుకుంటారు. బర్బరికుడు ఎవరు? ఘటోద్గదుని కుమారుడు. ఘటోద్గదుడు ఎవరు? భీముని కుమారుడు. ఇట్లా ఎంతోమంది చనిపోయినరు. వీళ్ళు కోల్పోయినరు, వాళ్ళు కోల్పోయినరు పుత్రులని, చాలామంది పుత్రులని. మిగిలిన పుత్రులనన్నా మంచిగా చూద్దామని ధర్మరాజు ధర్మంగా అందరినీ చూశాడు. పెద్ద నాన్నని, గాంధారిని, ధృతరాష్ట్రుని కూడా, విదురుణ్ణి కూడా చూశాడు. ధన్యవాదములు నాకు ఈ ఇచ్చిన జ్ఞానానికి, మీతో పంచుకున్నందుకు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు లాంగ్వేజ్లో, అంటే తెలుగు లాంగ్వేజ్లో దొరికినట్లయితే అది కూడా అమ్మవారిని క్షమించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇచ్చిన వాక్కు ఆమెదే, తప్పులు దొర్లిన ఆమెనే, ఏది చేసినా ఆమెనే విశ్వమాత. జై శ్రీకృష్ణ. శరణం మమ.